తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల బౌరంపేట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 4 దశాబ్దాలుగా ఇక్కడ వినాయక చవితి వేడుకగా జరుపుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఇక్కడి వినాయకుడు ప్రతిథి అని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయ కమిటీ చైర్మన్ సరికారి సురేందర్ రెడ్డి తెలియజేశారు. నిమజ్జన కార్యక్రమం కూడా భక్తుల సమక్షంలో ఘనంగా జరిగినట్టు ఆయన చెప్పారు. గత 4 దశాబ్దాలుగా ఇక్కడ వినాయక చవితి వేడుకగా జరుపుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఇక్కడి వినాయకుడు ప్రతిథి అని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయ కమిటీ చైర్మన్ సరిగారి సురేందర్ రెడ్డి తెలియజేశారు. నిమజ్జన కార్యక్రమం కూడా భక్తుల సమక్షంలో ఘనంగా జరిగినట్టు ఆయన చెప్పారు. ఇక్కడ లడ్డూ వేలం పాట పాడిన వారికి బాగా కలిసి వస్తుందని సురేందర్ రెడ్డి తెలియజేశారు. ప్రతిసారి కూడా బౌరంపేట చెరువులో నిమజ్జనించడం జరుగుతుంది అని ఆయన చెప్పారు. సంప్రదాయబద్ధంగా ఇక్కడ వినాయకుడి పూజలు వినాయక చవితి సందర్భంగా నిరంతరం కొనసాగిన అనంతరం నిమజ్జనం ఉంటుందని ఆయన చెప్పారు. తమ గ్రామంతో పాటు భక్తజన కోటికి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారితో పాటు ఇక్కడ వినాయకుడు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు అని కూడా ఈ సందర్భంగా సరిగారి సురేందర్ రెడ్డి తెలిపారు. ఆలయం ఆధ్వర్యంలో నిర్మితమైన హాల్లోనే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని కూడా ఆయన చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చేశామని సరిగారి సురేందర్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో గల బౌరంపేట శ్రీ బ్రహ్మరాంబ రాజరాజేశ్వరి ఆలయం వద్ద ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అంగరంగ వైభవం ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుగుతున్నారు. సాంప్రదాయబద్ధంగా పూజల కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ సరిగారి సురేందర్ రెడ్డి గారితో పాటు ఇంకా కమిటీ సభ్యులు కానీ భక్తులు ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ఇక్కడ గుడి దగ్గర వినాయకుడు నిలబెట్టబట్టి ఒక 40 నుంచి 50 సంవత్సరాల నుంచి నిలబెట్టారండి. ప్రతి సంవత్సరం అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఈ బిల్డింగ్ ప్రతి పౌర్ణానికి సంహారైన సామూహికంగా ఈ 3-4 సంవత్సరాల సంది వినాయకుడికి ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ 40 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది గుడి దగ్గర వినాయకుడు పెట్టేవాడు. 40 నుంచి 50 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఎంచుకుంటాం. మేము భజనతో బయలుదేరుతామండి. ఇక్కడ ఎలాంటి డీజే కానీ బ్యాండ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. మనము వినాయక చవితి నుంచి ప్రతి సంవత్సరం మేము 11వ రోజు ఇస్తాం. హైదరాబాద్ వినాయకుడు ఏ రోజు టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే వినాయకుడి ప్రత్యేకత అంటే ఇక్కడ చెప్తున్న భజన కార్యక్రమం నాకు ఇదొకటే తెలిసిన గారికి ఇక్కడ ఒక దగ్గరనే భజన కార్యక్రమం, అక్కడ ఇంకో పక్కన హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకటి, మీదే అని ఆ బ్యాండ్ కార్యక్రమాలు అలాంటివి అవుతుంటాయి. ఇక్కడ భజనతో చేస్తారు కాబట్టి లడ్డుకు కానీ మంచి ప్రిపరేషన్ చేస్తారు. ఇక్కడ ఈ మా వినాయకుడు బయలుదేరినప్పుడు విలేజ్లో అందరూ సాకలు పెట్టడం, కొబ్బరికాయలు పాడిన వాళ్ళు కానీ ఇట్లా అభిప్రాయం ఎట్లా ఉంది? ఇక్కడ తీసుకున్న వాళ్ళు లడ్డు ఇక్కడ ఉన్న వాళ్ళకు మంచిగా జరుగుతున్నది. అందుకే ప్రతిసారి ఒకరు కొత్త వాళ్ళు ముందుకు వస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. సంవత్సరానికి ఇంత పెరుగుతూ ఉంది. లాస్ట్ టైం నేనే తీసుకున్నానండి 2,16,000. చాలా మంచిగా జరిగింది. వినాయకులు ఉన్నాయి మనకు. హనుమాన్ టెంపుల్లో వినాయకుడు ఉన్నాడు, లక్ష్మీనారాయణ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ లోపలికి వచ్చేసరికి శివాలయంలో వినాయకుడు ఉన్నాడు, ఇంకా పేరు పెంచాలని ఆలోచన భక్తులను ఇంకా పెంచుకోవాలని చెప్పి ఇప్పుడు ఒక 200 మంది వస్తారు. ప్రతి పౌర్ణానికి సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా జనాలను పెంచాలని థ్యాంక్స్ అండి. మా కోశాధికారి మా శంకరప్ప గారు చెప్పండి, ఇక్కడ వినాయక చవితి మీకు ఎట్లా
15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పాల్గొంటా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మరాంబ దేవాలయం బోరంపేట అనేది అదేవిధంగా ఇంతకుముందు ఒక 40-50 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకున్నాము. ఈ వినాయకుడు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క ఇప్పటి వరకు ఎవరన్నా ఒకరికి ఈనాడు ఒకరికి పిలుస్తాము. తక్కువ నవరాత్రుల పూజలు అందుకున్న జీవితానికి బ్రహ్మరాంబ గుడికాడనే ఉన్నది. భజన నిబంధనాన్ని కూడా తక్కువ ఖర్చుతోటి అందరూ భక్తి శ్రద్ధలతోటి భజన భక్తులతో ఊరందరి సమస్యలు చాలా బాగా జరుగుతుందండి. మేము మాకు ఊరంతా సహకారం పూజ చేస్తాం. నిమజ్జనం పోతుంది వినాయకుడు వస్తుంది అంటే అందరూ కూడా శాఖలు పెట్టడం కొబ్బరికాయలు కుట్టడం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క గ్రామస్తులు అందరూ పాల్గొంటారు. మాకు చాలా సంతోషం. శంకరప్ప నా పేరు కైలాస్ గుప్తా. అయితే నేను గత 34 సంవత్సరాల సేవా కార్యక్రమం పాల్గొంటున్నాను. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే గణపతి చాకళ్ళు వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఆరతులు ఇస్తారు. ఆ రకంగా జరుగుతుంది. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే చిన్నలు పెద్దలు పెద్ద గ్రామాల అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శివాలయం కూడా ఆటలతో ఉంటా కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూజలు కూడా ప్రతిరోజు 3-4 మెంబర్స్తో పూజా మహారం భజనలు గ్రాండ్గా జరుగుతాయి. ఊరేగింపు కూడా రేపు ఊరేగింపు బోరంపేట చెరువు భజనతో పోతుంది. ఆటలు గీటలు ఏముంటాయి, గ్రాండ్గా పోతాయి.